హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో గంగవల్లి కూర పప్పు ఎలా చేశానో చూపిస్తున్నాను చూడండి. అలాగే మనకి గంగవల్లి కూర ఈ సమ్మర్లో తింటే కూడా మనకి ఒళ్ళు వేడి చేయకుండా చల్లదనంగా ఉంటుంది. చూడండి, ఇది కుక్కర్లో వేస్తున్నాను. కొంచెం కందిపప్పు అలాగే కొంచెం శనగపప్పు కలిపి చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక 1 టైం కడుగి 1.5 ఇంచ్ వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత చూడండి, ఒక 1/2 స్పూన్ పసుపు అలాగే ఒక 1 స్పూన్ నూనె కూడా వేసుకుంటున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అలాగే చూడండి, గంగవల్లి కూర ఆల్రెడీ నేను తెంపి ఇట్లా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ముందు రోజే తీసి ఒక 1-2 టైమ్స్ ఇలా క్లీన్గా కడిగి వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకొని కుక్కర్ బౌల్లోకి వేసుకుంటున్నాను. చూడండి, ఒకసారి ఈ ప్రాసెస్లో కూడా మీరు ఒకసారి ట్రై చేయండి, బాగా నచ్చుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఒక 1 స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కుక్కర్ పైన మూత పెట్టి స్టవ్ పైన పెడుతున్నాను. మనకి పప్పు ఉడకడానికి 3 to 5 విజిల్స్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. అంటే కొంచెం శనగపప్పు వేసాం కదా, కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. చూడండి, మూత తీసి చూస్తున్నాను. పప్పు అయితే ఉడికింది. ఒకసారి స్పూన్తో అటు ఇటు మెత్తగా అనుకున్న తర్వాత చూడండి, మంచిగా ఉడికింది. నెక్స్ట్ పప్పుకి తాలింపు వేయడానికి కోసం కడాయి పెట్టుకున్నాను. కడాయి వేడెక్కిన తర్వాత ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది తాలింపుకైతే. చూడండి, ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర అలాగే ఆవాలు వేసుకున్నాను. జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత 2-3 రిబ్బలు ఎండుమిర్చి వేసుకున్నాను. అలాగే ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అది కూడా ఈ తాలింపులో వేసుకోవాలి. ఇలా ఆనియన్ తాలింపుకి వేసుకుంటే అయితే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్ అయితే బాగా వేయించుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత చూడండి, కొత్తిమీర అలాగే కరివేపాకు వేసుకొని మళ్ళీ అటు ఇటు వేయించుకుంటున్నాను. కొత్తిమీర కరివేపాకు బాగా వేయించుకోవాలి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత చూడండి, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. మనం తాలింపులో పసుపు ఎప్పుడు వేసుకున్నా బాగా వేయించుకోవాలి, స్మెల్ రాకుండా ఉంటుంది. చూడండి, తాలింపు వేయడం అయిపోయింది. పప్పు తాలింపులో వేసుకున్నాను. పప్పు తాలింపు కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నచ్చితే లైక్ చేయండి.